నెల్లూరు జిల్లా రాపూరు మండలం రాపూరు మేజ పంచాయతీ పరిధిలో సైదాతుపల్లి గ్రామం అటవీ ప్రాంతంలో కోడిపందం స్థావరంపై రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుపు దాడి చేసి 6,800 రూపాయల నగదు, 11 మంది వ్యక్తులను, 11 మొబైల్ ఫోన్లను, 13 బైక్లను, 6 కోడి పుంజులను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రాపూర్ ఎస్ఐ వెంకట్ రాజేష్ మీడియాతో మాట్లాడుతూ మండలంలో ఎటువంటి అసాంఘికమైన కార్యక్రమాలు చేసినా కఠినమైన శిక్షలకు గురి కావద్దంటూ బాధ్యతాయుతమైన జీవితాన్ని గడపాలని, కోడి పందెంపై మెరుపు దాడిలో మాకు సహాయం చేసిన ఇన్ఫార్మర్ కి మీడియా తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా ఎస్పీ గారు అలాగే మా డీఎస్పీ గారు ఆదేశాల మేరకు సిఐ గారు ఉత్తర్వులతో ఈ రోజున సైదాతులపల్లి ఫారెస్ట్ ఏరియాలో కాక్ ఫైట్ రైడ్ చేయడం జరిగింది. కాక్ ఫైట్లో దాదాపు 11 మంది కాక్ ఫైట్ ఆడేవాళ్ళు దొరికారు. అలాగే 7 కాక్స్ దొరికినాయి. అలాగే క్యాష్ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. 6,800 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం గమనించాల్సిందంటే మన గ్రామాల్లో ఎక్కడైనా సరే, ముఖ్యంగా మన గ్రామాల్లో ఎక్కడైనా సరే ఈ కాక్ ఫైట్ అంటే కోడి పందాలు, పేకాటలు ఆడటం వల్ల చాలా పేద ప్రజలు, ముఖ్యంగా పేద ప్రజలు వాటికి బానిస అయిపోయి కుటుంబాలు చాలా ఫ్యామిలీస్కి చాలా దూరం అవుతున్నాయి. మా దగ్గర చాలా వచ్చినాయి. ఇట్లా పేకాట ఆడుతున్నారు కోడి పందాలు. ఆ ఇన్ఫర్మేషన్తో పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పర్మిషన్ ద్వారా చేయడం జరిగింది. ముఖ్యంగా మీ గ్రామాల్లో కానీ అలాగే ఎక్కడైనా సరే మన చుట్టుపక్కల రాంపూర్లో కానీ మన ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అంటే ఆడుతున్నారని ఉంటే మా గవర్నమెంట్ నెంబర్ కాల్ చేయండి. మా గవర్నమెంట్ నెంబర్ 9440 రాపూర్లో ఎక్కడైనా సరే అసాంఘిక కార్యక్రమాలు జరగడం మాత్రం జరిగితే కంపల్సరీగా మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇది కూడా ఒక ఇన్ఫార్మర్ మాకు ఇన్ఫార్మ్ చేస్తేనే మాకు తెలిసింది. ముఖ్యంగా ఇన్ఫార్మర్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా మీడియా తరఫున ప్రతి ఒక్కరు ఇది గమనించి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పనిసరిగా మీరు చెప్పిన ఈ నెంబర్ కూడా అది ఇన్ఫర్మేషన్ ఎవరిని కూడా బయటికి చెప్పము, దయచేసి గమనించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.